లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేపట్టారు. కొత్త మద్యం పాలసీపై విధాన పత్రం రూపొందించి సీఎం ఆమోదంతో నెలాఖరు నాటికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. నోటిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రెడీ అవుతుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీలో సమూల మార్పులకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం కేవలం కొందరికి లబ్ధి చేకూర్చే క్రమంలో భాగంగానే మద్యం పాలసీని అమలు చేసిందని భావించిన కూటమి ప్రభుత్వం కొత్త పాలసీతో మెరుగైన విధానం తీసుకొచ్చేందుకు ఎన్నికల హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం పాలసీపై ప్రత్యేక దృష్టి సారించి వరుస మీటింగ్లు నిర్వహించారు. గత ప్రభుత్వ మద్యం పాలసీలో ప్రభుత్వం కోల్పోయిన ఆదాయంతో పాటు ప్రజలకు జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు వైట్ పేపర్స్ విడుదల చేశారు. ఆ తర్వాత మీటింగ్స్లో కొత్త మద్యం పాలసీ అమలుకు స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని ఎక్సైజ్ శాఖకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల నేపథ్యంలో అధికారులు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీ విధి విధానాలపై అధ్యయనం చేస్తున్నారు. మరో 4-5 రోజుల్లో అధ్యయన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రిటైల్ మద్యం వ్యాపారం నుంచి ఏపీబీసీఎల్ వైదొలగనుంది. గత ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహణ బాధ్యతలను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పగించింది. అప్పటి వరకు షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు అవసరమైన మద్యం ప్రొక్యూర్మెంట్, డిస్టిలరీల పర్యవేక్షణకే పరిమితమైన ఏపీపీసీఎల్ మద్యం షాపుల నిర్వహణ కూడా చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి వరకు ప్రైవేటు నిర్వహణలోని 3,483 మద్యం షాపులను 2,934కు కుదించి ఏపీపీసీఎల్ ఆధీనంలో అమ్మకాలు చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ ఏపీపీసీఎల్ మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లు అనుమతించకపోవడంపై అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సహా జనసేన, బీజేపీ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. మరోవైపు కల్తీ మద్యం అమ్మకాలు జరుపుతున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో పాటు వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారి వివరాలను సైతం బహిరంగపరిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల్లో లావాదేవీలపై సిఐడి దర్యాప్తు చేపట్టడంతో పాటు అప్పటి ఏబీపీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో నకిలీ హోలోగ్రాములతో డిస్టిలరీల నుంచి నేరుగా షాపులకే మద్యం సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాత విధానంలోనే ప్రైవేటు నిర్వహణకు షాపులను కేటాయించనుంది. తక్కువ రేట్లకే నాణ్యమైన మద్యంపై ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం 3 ఎక్సైజ్ అధికారులతో కూడిన 4 బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. వీరు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై వివరాలు సేకరించారు. వీటన్నిటినీ అధికారులతో కలిసి చర్చించడం ద్వారా మెరుగైన పాలసీని రూపొందించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వీలైనంత త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేసి సీఎం ఆమోదంతో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.